అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టమాటా ఎగ్స్ వేసి వండుతున్నాను. టమాటాలు ఇలా బాయిల్ చేసి మా ఆయనగారు చేయమన్నారు. నిన్నేమో వండుదామని టమాటాలు కోడిగుడ్లు వేసి కర్రీ చేద్దామని నిన్న వండితే 5 గుడ్లు మా పిల్ల తినేసింది. 2 ఇంకా 3 ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా 2 బాయిల్ చేసుకున్నాను. ఈ 2 తొక్క తీసేసి పైన ఇంకా మొత్తం తీసేస్తున్నాను. తొక్క ఇంట్లో వేసేసుకుందాం. మా అమ్మాయి ఇప్పుడు చూసి ఇంకా నాకు ఫోన్ ఇవ్వమని ఏడ్చింది. మా బాబు దగ్గరికి వెళ్ళొచ్చానండి. ఆధార్ కార్డు జిరాక్స్లు, ఫోన్ నెంబర్ అవి ఇవ్వమంటే నేను ఫస్ట్లో జాయిన్ చేసేటప్పుడే నేను మొత్తం ఇచ్చేసి మనీ మొత్తం కట్టేసి జిరాక్స్ అవి ఏంటో మొత్తం ఇచ్చేసాను. మళ్ళీ ఏంటి అడిగింది ఏంటి అని అనుకున్నాను. అబ్బాయి చెప్పాడు, వేరే అబ్బాయిలండి, ఈ సందులో చివరిలో ఉంటాడు అబ్బాయి. మా అబ్బాయి ఏం చెప్పలేదు. ఆ అబ్బాయి చెప్పాను, నేను బయట నుంచుంటే అలా తెమ్మన్నారు. ఇంకా సరేలని ఇవాళ వర్షం పడుతుందిగా ఇంకా వెళ్దాం వద్దా అని అనుకున్నాను. మా ఆయన కాదు, ఇచ్చేసాంగా ఎప్పుడో ఫారాలు జాయిన్ చేసేటప్పుడు, ఇంకెందుకు అదేమి ఉండదులే, తర్వాత అయినా ఇవ్వచ్చులే అని చెప్పారు. వెళ్ళొద్దాంలే తీసుకొని అడిగిందిగా టీచరు, ఏంటో కనుక్కొద్దామని వెళ్ళాను తీసుకొని జిరాక్స్. వర్షం పడుతూనే ఉందండి. మేము వెళ్ళేటప్పుడు కొంచెం ఆగింది, ఇంకా మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇంకా కూర కూడా వండాలిగా, ఇంకా అన్నం ఒకటై వస్తుంది. 12:30 అయిపోయింది అక్కడే. ఇంకా వచ్చి తొందరగా ఈ కర్రీ చేసేసానండి. ఇంకా వచ్చి కర్రీ చేసుకొని అన్నం తిన్నాను. మా అమ్మాయి తినలేదు, కోడిగుడ్డు తినేసి ఇంకా నీళ్లు తాగేసింది. మా అమ్మాయి అసలు అన్నం తినది, ఉట్టి పాలు మీదే ఉండిద్ది ఎక్కువ. పాలు అని అసలు నేను ఒకసారి ఇలాగే చేసిద్దని 2 ముద్దలు తినిపించేస్తాను తొందరగా. అరిచి ఇంకా కొట్టి ఎలాగోలా తినిపించేస్తాను. అక్కడ వెళ్తే ఇంకా మా అబ్బాయికి ఆఫీస్ రూమ్స్ ఉంటాయిగా, అక్కడ వెళ్తే పిల్లోడి దగ్గర పంపించలేదు, అసలు లోపలికి వెళ్ళలేదు అని చెప్పారు. సరేలేండి అని అక్కడే స్టాఫ్ రూమ్లు ఉంటాయిగా, అక్కడ నుంచి ఉన్నాను. ఇంకా వెళ్ళొచ్చేసరికి జిరాక్స్ అవసరం లేదులే, ఉన్నాయి, మేడం గారు చూసుకోలేదులే టీచరు అని చెప్పారు స్టాఫ్ రూమ్లో. సరేలేండి, ఆ జిరాక్సులు ఇక్కడ ఉంటే పోతాయమ్మా, ఇంకా మాకు అవసరం లేదుగా, ఇచ్చేసారుగా జాయిన్ అయ్యేటప్పుడు, ఇంకా తీసుకెళ్ళు అని చెప్తే ఇంకా తీసుకొచ్చేసాను. ఇంకా వర్షంలో తడుస్తూనే మా పాప నేను తడుస్తూనే వచ్చాము. ఎంతసేపు అని ఉంటాం అక్కడ, కర్రీ చేయాలని ఇంకా అలాగే వర్షంలో తడిచి వచ్చేసాము. ఇంకా తొందరగా ఈ కర్రీ చేసుకుంటే తొందరగా అయిపోయింది. ఎగ్స్ అన్నీ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా పైన తొక్కు తీసుకొని కర్రీ చేసుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు, టమాటాలు 1 పావు కిలో, ఇంకా పెద్దుల్లిపాయలు 2, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కొంచెం టేస్టీగా ఉండిద్దిగా. ఇంకా నేను గరం మసాలా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అయినా కూడా బాగానే ఉంది. మా ఆయనగారు తిన్నారు. మా పిల్లోడైతే ఇంకా ఏడవకుండా ఇలా వెళ్ళాడు ఈరోజు. అంటే లోపల దిగులు పడుతూనే ఉన్నాడు నిల్చొని, నాన్నని పంపించు, లేకపోతే మా అత్తోళ్ళ స్కూల్కి వెళ్తానని చెప్పాడు.
మా అత్త అంగన్వాడీ టీచర్గా ఆ స్కూల్కి వెళ్తానని చెప్తే అక్కడ దించమను బస్సు ఆయనకని చెప్పాడు. సరేలే, రోజు వెళ్తున్నావు కదా, ఇదే నీకు తెలియట్లేదా అని చెప్తే వెళ్ళాడండి. అంత ఏడవలేదు, దిగులు పడితే వెళ్ళాడు. నాన్నని పంపించు, మధ్యాహ్నం వచ్చేస్తాను అని చెప్పాడు. సరేలే, తొందరగానే తీసుకొస్తాడు బస్సు ఆయన, దిగులు పడమాకని చెప్తే అలాగే వెళ్ళిపోయాడు పాపం. అంతకుముందు అసలు ఫస్ట్లో అయితే అసలు చాలా ఏడ్చేవాడు, అసలు కేకలు పెట్టి. ఇవాళ అంత ఏడవలేదండి. ఇంకా అదే అలాగే అలవాటైపోద్దేమో ఇంకా ఏడవకుండా. ఇంకా గిన్నె పెట్టుకున్నానండి, చూశారు కదా. ఈ పిల్లలతో అసలు ఇంట్లో పని, మా అత్తగారు కూడా రెండు రోజులకి ఇలా ఫోన్ తీసుకెళ్తున్నారు, అదే దీంట్లో వర్క్ చేస్తున్నారు ఎక్కించి అంగన్వాడీది. ఇంకా నేను చేయాలంటే వీడియోలు అసలు మా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే నేను ప్రశాంతంగా తీసుకుందాంలే వండుకున్నామంటే ఫోన్ ఒక్కసారి ఉండట్లేదు. ఇంకా ఇంట్లో పని అసలు కుదరట్లేదండి వీడియోలు చేయడం. నాకు టైం అయ్యేంతవరకు తీస్తున్నాను, ఫ్రీ దొరికితే. చేయాలండి, డైలీ వీడియోలు చేయాలి. వర్షాలు పడుతున్నాయి కదండి, ఇంకా ఎక్కడే బయటికి వెళ్ళాలంటే అసలు ఎక్కడ తీసుకెళ్తారు మగవాళ్ళు, అసలు తీసుకెళ్ళారు. అసలు మా అమ్మాయి పాలు అని అసలు ఎన్నిసార్లు అసలు సతాయించుకు తింటుంది. అసలు పద్దాకలే మా అమ్మాయికి పాలే, అసలు అన్నం తినదు, ఏం తినదు, అసలు ఆ పాల మీదే ఉంటుంది. నాకేమో చిరాకు వచ్చేది, ఇది పద్దాకల పాలు వేయాలంటే. అసలు ఈ పాలు ఎప్పుడు వదిలిసిద్దో ఏమో, రాత్రిపూట కూడా నిద్ర ఉండదు, మధ్యలో పాలు అని లెగిసిద్ది. పాలు ఇది తాగడం ఇంకా ఎప్పుడు ఆపేసిద్దు మా పిల్ల. మా అబ్బాయి పాలు మానిపించేసాడు కదా 3వ సంవత్సరంలో. అసలు చాలా ఇబ్బంది పడిపోయామండి. అసలు పాలు అసలు నా పాలే కదా ఇచ్చాను. అసలు చాలా ఏడ్చాను. అసలు ఎంత ట్రై చేశామండి. అసలు అమ్మో, మామూలుగా ఏడ్చారు, నీళ్లు తాగిపించాడు. అసలు ఇలా చేశాడన్నమాట. పాలు ఇంకా ఆపేయడం చేసేటప్పుడు చాలా ఇది పడామండి. అసలు చాలా మామూలుగా ఎత్తలేదు, అసలు మామూలుగా నరకం చూడలేదు. ఏ పాలైనా అసలు రిస్కేనండి వదిలిపెట్టాలంటే. అమ్మ పాలైనా, తల్లి పాలైనా, ఇంకా ఈ డబ్బా పాలైనా అసలు వదలాలంటే పిల్లలు అసలు మాకు అసలు ఇంకా డెలివరీ అయిన వాళ్ళకి అసలు అయిన తర్వాత అసలు పిల్లలు ఇంట్లో చాకరీ, బట్టలు అని, అంట్లు అని ఏదో అసలు వీక్ అయిపోతారండి ఆడవాళ్ళు. అసలు వాళ్ళ ఒంట్లో ఇంకా బలం ఉండదు. పెళ్ళి కాకముందైతే అసలు ఇక్కడ కొంచెం వయసులో ఉంటాం కదండి, ఇంకా అప్పుడు బలం ఎక్కువగా ఉంటుంది. ఇంకా డెలివరీ అయ్యేసరికి ఇంకా ఒంట్లో అసలు బలం ఉండదండి ఆడవాళ్ళకి. ఇంట్లో చాకరీ, బట్టలు ఉట్టుకోవడం, ఇంకా అంట్లని, ఇంటి పని అని, వాకిలి అంతా తుడుచుకొని అన్నం కూరలు వండేసి ఇంకా పిల్లలకి వండి పెట్టి తినిపించి మళ్ళీ వాళ్ళకి తినిపించాలి, స్నానం చేయించాలి. ఇంకా వాళ్ళు వయసుకు వచ్చేసరికి వాళ్ళ పని వాళ్ళు వచ్చేసరికి ఇంకా మాకు అసలు మామూలుగా ఉండదు. మాకే చాకరీ ఎక్కువ కదండి, అసలు నిద్ర కూడా ఉండదు అసలు పిల్లలు పుట్టిన తర్వాత. ఇంకా స్కూల్కి వెళ్తే ఇంకా హడావుడి, స్కూల్లో జాయిన్ చేస్తే ఏ టైంకి అసలు
ఆ టైంలో అసలు ఉంటూనే ఉండిద్ది పని, ఏమి ఉండదు చాకరీ అనేది. ఇంకా స్కూల్కి వెళ్తే ఇంకా ఇంకా పిల్లలకి అదే లంచ్, ఇంకా వాళ్ళ కూరలు వండి పెట్టి, అన్నం వండి పెట్టి, వాళ్ళ బాక్సులు కట్టాలి కదా. ఇంకా అదే సరిపోయింది పని అంతా. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు స్నానాలు చేయించి, చల్లగానే ఉంది కదా, నేను ఇంకా సాయంత్రం పూట స్నానాలు చేయించలేదండి, వర్షాలు పడుతున్నాయి కదా, ఒక పూట వేస్తున్నాను. స్నానాలు చేయించి ఇంకా అంతే, ఇంకేం లేదండి. ఈ టమాటా కోడిగుడ్లు ఇలా బాయిల్ చేసి వేసి చాలా ఈజీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా ఉండిద్ది. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు చేసి పెట్టుకుంటానండి ఫ్రిడ్జ్లో. ఇంకా వేయలేదు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, అయిపోయింది. ఇంకా ప్రస్తుతం గరం మసాలా ఉంటే వేసుకున్నాను. మళ్ళీ ఇంకా అదే తొందరగా లెగిసేస్తానండి నేను 6ంటికి, ఒకసారి 5:30కి, 5:15, 6ంటికి అలా లెగిసిపోతాను నేను. ఇంకా బయటే ఇంకా అంట్లు బయట వేసేసి ఇంకా నేను వాటర్ మంచినీళ్ళు వస్తానండి, తాగే మంచినీళ్ళు, ఇంకా అవి పట్టుకుంటాను. అవి పట్టుకున్న తర్వాత ఇంకా పిల్లోడికి వేడి నీళ్ళు హీటర్ పెట్టేసి, ఇంకా పిల్లోడు ఇంకా 6:30కి, 6:45కి అలా లెగుస్తాడు. ఇంకా లెగిచేసరికి ఇంకా టిఫిన్ ఉండిద్ది కదా, ఇంకా టిఫిన్ ఇది ఆవిరి కుడుమో, ఇంకా ఇడ్లీయో, లేకపోతే అట్లా వేస్తే దోశ, అవి వేసేస్తాను. ఏది వేసానో అది వేసేస్తానండి. ఇంకా టిఫిన్ తినిపించేస్తాను వేసి, మొహం కడిగేసి మా పిల్లోడికి ఇంకా స్నానం చేపించి అయిన తర్వాత ఇంకా టిఫిన్ పెట్టేస్తాను. తినిపించేసి ఇంకా పాలు పొంగించి, ఇంకా పాలు తాగిపించి, ఒక గిద్ద పాలు తాగిపించి, ఇంకా అసలు మా అబ్బాయి పాలు అసలు తాగడండి. అసలు అసలు ఒక్క గిద్ద పాలు కూడా అసలు ఎన్ని గంటలు తాగుతాడు. అసలు నన్ను అసలు కూర్చోబెట్టేస్తాడు, తొందరగా తాగరా అని అరిచి తాగిపిస్తాను ఒక గిద్ద. కొద్దిగా పసుపు వేస్తున్నాను, చూశారు కదా. ఇంకా నూనెలో ఫస్ట్ ఏమో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసాను, చూశారు కదా. ఏం లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అదే మా ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి వంటకంతో మీ ముందు ఉంటానండి. ఉప్పు వేస్తున్నాను, చూశారు కదా. ఇవాళ కూడా సాయంత్రం వర్షం లేదండి. బయటికి వెళ్ళి ఫ్రైడ్ రైస్ అలా తిందాం అనుకున్నాను. ఇంకా మా ఆయన బయటికి వెళ్ళారు, వాళ్ళ ఫ్రెండ్ వస్తే ఇంకా చేపలు వెళ్దాం అని చెప్పి వచ్చి పిలిచాడు. ఇంకా మా ఆయన కూడా వెళ్ళారు. ఫోన్లో చెప్తే వెళ్దామని చెప్తే సాయంత్రం వెళ్దాం అని చెప్పారు. ఇంకా 6 అయింది, ఇంకా ఇంటికి రాలేదు మా ఆయన. ఇంకా తీసుకెళ్ళాడు, ఇంకా ఈసారి కూడా తీసుకెళ్ళాడు. ఇంకా 6 అయిపోయిందిగా అని నాకు అనుమానం వచ్చి, ఇంకా పొద్దున్న అన్నం చేసింది, ఇంకా పిల్లడికి ఒక పెరగన్నం ఇద్దరికి తినిపించేశాను. తొందరగా తినిపించేస్తానండి, వాళ్ళకి అరిగిద్ది కదా. పడుకునేసరికి వాళ్ళకి అరిగిద్ది, నేను తొందరగా 6ంటికి, 6:30 అలా తినిపించేస్తాను అన్నం. ఇంకా ఇంటికి వచ్చి ఇంకేం వెళ్తాం, బైక్ కూడా లేదు అన్నారు. నాకు తెలుసు అని అనుకున్నాను. ఇక్కడికి వెళ్దామంటే అస్సలు అవ్వదు. అసలు ఏమో మా ఆయనకి అసలు ఇక్కడ పిల్లలతో బయటకు ఏమైనా తీసుకెళ్దామని ఉండరు. కొందరైతే చాలా అసలు భార్యని పిల్లల్ని బాగా తీసుకెళ్ళి ఏమైనా తినేసి వస్తారు. ఇంట్లో ఉండి బోర్ కట్టిద్దండి అసలు. ఇంటి పని చాకరీ మొత్తం చేసేసుకొని ఎక్కడైనా బయటికి వెళ్దాము జాలీగా, అసలు వర్షంలో ఇలా చల్లగా బయటికి
వేడివేడిగా అయినా తినొచ్చి వద్దాం అనిపించింది. అసలు నేను ఎప్పుడు అనుకున్నా కూడా ఏదో ఒకటి అవ్వదు. అసలు నేను ఎక్కడికి వెళ్ళానంటే అసలు నాకు అసలు తీసుకెళ్ళరు. వాళ్ళు అడిగి 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 ఎప్పుడో ఫ్రీ దొరికిద్ది అప్పుడు తీసుకెళ్తారు మా ఆయన. అదేంటే అసలు తీసుకెళ్ళలేదులే, అసలు ఎప్పుడు తీసుకెళ్ళలేదులే అని చెప్తున్నారు. మహా అయితే ఒక 2-3 సార్లు అలా తీసుకెళ్ళి ఉంటారు. అసలు ఎక్కువగా వెళ్ళమండి, తీసుకెళ్ళరు. ఆయనకి ఏదో ఒక పని వస్తూనే ఉండిద్ది. ఎగ్స్ వేసాను చూసారు కదా, నీళ్ళ వేసేసాను కొద్దిగా కారం వేసి. ఇది బాగా ఉడికించి నూనె పైకి రావాలండి, అప్పుడు దించేసుకుంటాను, ఆఫ్ చేసేసుకుంటాను పొయ్యి. అంతేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోబాకండి. ఏం చేస్తాం ఇంకా, ఆయన మనసులో ఎప్పుడు వచ్చిద్దో అన్నట్టు ఫ్రీ ఎప్పుడు దొరికిద్దో అప్పుడే తీసుకెళ్తారు మా ఆయన బయటికి. ఉడుకుతుంది చూశారు కదా, నీళ్ళు ఉన్నాయి. వెళ్దామంటే అసలు ఏదో ఒకటి పని. జాబ్ ఉన్న వ్యక్తి కూడా అసలు అంత పని ఉండదేమో, మా ఆయనకు అంత పని ఉండిద్ది. అసలు ఏంటో ఏదో ఒకటి పని వస్తూనే ఉండిద్ది. ఏంటో నాకే అసలు జీవితం మీద విరక్తి పుడుతుంది. అసలు ఈ పనులు ఏంటో ఈ సంసారం ఏంటో ఏం అర్థం కావట్లేదు నాకైతే. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను చూశారు కదా. తిని పడుకుందాము తెల్లారైంది అలా కాదండి. మేము బాగా కష్టపడాలి, ఇంకా సంపాదించుకొని. నాకేమో ఒక్కొక్కసారి అయితే అండి మా దేవుడిని నమాజ్ చదువుకోవాలి. మా ఆయనకు కూడా నేను చెప్తుంటాను, మీరు నమాజ్కి వెళ్ళండి, అప్పుడైనా మా స్టార్ ఇదైద్దేమో, అసలు అప్పుడైనా మాకు ఒక స్థాయికి వస్తామేమో ఆ దేవుడిని కోరుకుంటే, నమాజ్ చదువుకుంటే. అంత అస్సలు వెళ్ళరు మా ఆయన. నేను చెప్తే అసలు ఫ్రైడే కూడా మొన్న చెప్తే వెళ్ళండి ఎన్నిసార్లు చెప్తే కూడా వెళ్ళలేదు. ఆయన ఆ దేవుడు పిలిపించుకోవాలేనానండి, ఆ దేవుడు ఆజ్ఞ లేదు, మేము నమాజ్ కూడా చదవలేము. ఒకసారి అసలు మేము ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి. మాకు లేకపోతే ఏం లేదండి, మాది అయిపోయింది. ఇంకా పిల్లలకి దాచిపెట్టి వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళకి ఆస్తి అంతస్తులు ఉంటే అదే చాలనిపించింది నాకైతే. అదే ఆలోచిస్తూ ఉంటాను. ఆ పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత కొంత చేతికి వచ్చిన తర్వాత నేను కూడా ఏదో ఒకటి సంపాదించడంలో ట్రై చేయాలండి. మాకు అంతే కదా, ఇంకా మా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టారు, సగం జీవితం చూసేసాం కదా, ఇంకా అయిపోయింది. ఇంకా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా ఉంటే కదండి. ఇప్పుడు ఎవరు ఆడపిల్లలు వాళ్ళు అసలు చేసుకోవాలంటే పిల్లోడికి ఏమైనా ఇల్లు ఉందా, ఏం సంపాదిస్తాడు, ఎంక్వైరీ చేసి ఇస్తారు. అంతే కదా, అంతేనండి, ఎవ్వరు ఊరికే ఏముంది ఏం సంపాదిస్తారు చూసి ఇస్తారండి. నా పిల్లలు కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటానండి. మేము ఇలా ఉన్నాం కదా, తింటున్నాం, దేవుడి దయ వల్ల మేము తింటున్నాం, గడిచిపోతుంది ఎలాగోలాగో అనేది. ఇల్లు అనేది అది వెనకాల వేసుకోవడం అసలు ఏమీ లేదు, అదే నా బాధ. అంతేనండి, ఓకే, బాయ్.